నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు ప్రతి సంవత్సరం అమర్నాథ్ యాత్రకి ఎంతోమంది వెళ్తూనే ఉన్నారు. అయితే అమర్నాథ్ యాత్రకి వెళ్ళి అక్కడ ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శనం చేసుకుంటే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతూ ఉంటాయని చెప్తారు. దీనిని అంటే అక్కడున్న అమర్నాథ్ శివలింగము పైనుంచి పడే నీటి బిందువులతో ఏర్పడిందంట. సో ఇప్పుడు దాన్ని మనం ఆధ్యాత్మికంగా చూడొచ్చా? లేకపోతే ప్రకృతి పరంగా చూడొచ్చా? నిజంగానే అక్కడ అంత మహిమ ఉందంటారా? ఓం శ్రీ గురుభ్యో నమః. హర హర మహాదేవ్. స్వామివారిని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ముందుగా మనం పురాణాల గురించి తెలుసుకోవాలి కొన్ని విషయాలు. పురాణాల్లో మనకి ఇచ్చిన శివ పురాణంలో దాని గురించి అమర్నాథ్ యొక్క లింగం గురించి పూర్తి యొక్క వివరాలు ఉన్నాయి. ఆ వివరంగా మనం తీసుకుంటే దాంట్లో అమర్నాథ్ అమర్నాథ్ అనేది అమరం అంటే అమరత్వాన్ని పొందటం. అమరత్వాన్ని పొందటం. నాథ్ అంటే శివుడు. శివుడు అమరత్వాన్ని పొందున్నారు. ఎట్లా ఆయన ఎలాగ అమరత్వాన్ని పొందున్నారనే సందేహం మనకంటే ముందు అమ్మవారికి వచ్చింది, పార్వతీదేవికి. ఆ తల్లి స్వామివారిని ఒకానొక నాడు అడిగింది, ఏమని, స్వామి మీరు ఎట్లా ఏ విధంగా అమరత్వాన్ని పొందారు అని. ఒక భార్య భర్తని అడిగిన విధానంలో ఆ తల్లి అడగడం జరిగితే స్వామివారు అప్పుడు ఆ యొక్క రహస్యాన్ని నీకు తెలియజేయాలి అంటే అది సరైన, మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలంటే ఆలోచించి మాట్లాడాలి, కొన్ని విషయాల్ని అందరికీ తెలియకుండాను ఉండాలి, సమయం చూసి మాట్లాడాలి, సమయము ప్రదేశం కూడా. మన నానుడు కూడా ఉంటుంది, గోడకు కూడా చెవులు ఉంటాయని. అదేవిధంగా స్వామివారు కూడా ఈ రహస్యాన్ని నేను నీకు బోధించాలి అంటే, అమరత్వాన్ని పొందే రహస్యాన్ని బోధించాలి అంటే నీకు సరైన స్థలము సమయాన్ని బట్టి నేను చెప్తాను అని చెప్పి అమ్మవారిని తీసుకుని స్వామివారు ఈ గుహలో ప్రవేశించడం జరిగింది. అమర్నాథ్ గుహలోకి ప్రవేశించి అక్కడ అమ్మవారికి ఈ అమరత్వానికి సంబంధించిన ఉపదేశాన్ని అమ్మవారికి చెప్పడం జరిగింది. ఒక రహస్యాన్ని అమ్మవారికి అక్కడ చెప్పడం జరిగింది. అదే అమర్నాథ్ యాత్ర. అక్కడ యొక్క మంచులింగం యొక్క పరిస్థితి కూడా జరుగుతుంది. ఆ గుహ యొక్క ప్రత్యేకత అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది, అక్కడ ఒక లింగం ఉద్భవిస్తుంది, ఆ లింగం చూడటం కోసం మనం వెళ్తున్నామని కాదు. అక్కడ గుహ యొక్క విశిష్టత ఏంటి అసలు ఫస్ట్ తెలుసుకోవాల్సింది అది. అది కనపడదు అందరికీ, ఆ ప్రదేశం కనపడదు. కానీ ఆ ప్రదేశాన్ని గుర్తించిన వాడికి అక్కడున్న లింగం కనపడదు, అంతకన్నా అద్భుతమైన విషయం కనపడుతుంది. అర్థమైందా తల్లి? అర్థమైంది. అందరికీ ఉండేది ఏంటంటే అమర్నాథ్ యాత్ర అంటే అక్కడ ఒక మంచులింగం ఉంటుంది. కానీ ఆ మంచులింగం ఉన్న ప్రదేశం యొక్క అద్భుతమైన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆ చుట్టుపక్కల జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకుంటూ స్వామివారి దర్శనానికి వెళ్తాం చూసారా, చివరిగా అల్టిమేట్ అది. ఇవన్నీ విషయాలు తెలుసుకుని స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఆ గుహ యొక్క ప్రత్యేకత అది. ఓకే, ఇప్పుడు రీసెంట్గా ఆ మంచు శివలింగం ఉష్ణోగ్రత వల్ల అవ్వచ్చు, రకరకాల కారణాలు అవ్వచ్చు, కొంచెం కరిగిపోవడం జరిగింది. దానికి చాలా అపోహలు వస్తున్నాయి, దాని గురించి ఏమంటారు? మంచి విషయం అది. అంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కొన్ని విధానాలు ఉంటాయమ్మా. అమర్నాథ్ యాత్ర, ఇప్పుడు శబరిమల యాత్ర వెళ్తున్నాం, శబరిమల యాత్ర వెళ్ళినప్పుడు కొన్ని రకాల నియమాలతో వెళ్తాం కదా. అవునండి. కానీ ఈ అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పుడు కొన్ని రకాల నియమాలను పాటించి, అది కూడా ఒక దీక్షగానే. ఇప్పుడు శివమాల వేసి వెళ్తున్నారు చూసారా, అదే విధంగా శివమాల వేసి శ్రీశైలం వెళ్ళి దీక్షను విరమిస్తారు. అదే విధంగా ఇక్కడ కూడా వెళ్ళాలి. ఒక 41 రోజులు దీక్ష ఉంది, దీనికి కూడా ఒక పురాణం ఉంది. అదే విధంగా ఆ దీక్షను పూర్తి చేసుకుని అక్కడికి వెళ్ళగలగాలి. కానీ ఇప్పుడు ఏంట్రా అంటే జనాలు అక్కడికి వెళ్ళటము, నడవడం కూడా ఇష్టం లేక హెలికాప్టర్లో వెళ్ళడం జరుగుతుంది, తర్వాత గుర్ర బకీల్లో వెళ్ళడం జరుగుతుంది. మనుషులు మోసుకొని వెళ్తే, ఇంకొక మనిషి ఈ మనిషిని మోసుకొని వెళ్తే కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. తిరుమల శ్రీనివాసుని చూడాలి అంటే మనం కాలినడకనే వెళ్ళడానికి ఇష్టపడతాం. అవునండి. ఎందుకని? స్వామివారు మనలో ఉన్న అన్నిటిని, అహంకారాన్ని అన్నిటిని కూడా ఆయన త్యజించి అక్కడికి రమ్మని చెప్తారు. అలాగే ఇక్కడ కూడా స్వామివారిని దర్శించుకోవాలంటే కొన్ని రకాల పద్ధతుల్ని అవలంబిస్తూ వెళ్ళాలి. కానీ ఏంటంటే అక్కడున్న మంచు ప్రదేశం వల్ల వీళ్ళు కోట్లు వేసుకొని ఉండి, సూట్లు వేసుకొని ఉండి, ఏమన్నా వేసుకొని ఉండి, బూట్లు వేసుకొని వెళ్ళిన
అక్కడున్న ప్రదేశానికి అనుకూలంగా లేదు కాబట్టి అక్కడ వీళ్ళు ఆ విధంగా వెళ్ళడం. ఎట్ ద టైం అక్కడున్న ప్రదేశాన్ని వీళ్ళు ప్లాస్టిక్ బాటిల్స్తోనూ వీటితోనూ నింపేయడం, నియమాలను పాటించకపోవడం గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతుంది. కానీ ప్రకృతి అనేది అక్కడ సహజ సిద్ధం, ఓకే, అది సహజ సిద్ధంగా వచ్చే లింగం అది. అంటే ఇప్పుడు దాన్నే కొంతమంది ఏదైనా విపత్తులకి కారణం అవ్వచ్చు, అది సంకేతం అని అంటున్నారు. అమ్మ, శివుడు ఎప్పుడు కూడా విపత్తుల్ని చెయ్యగలడు, ఆపనుగలడు. ఆపిన ఆయనే, చేసిన ఆయనే. అమ్మ, శివపార్వతుల శక్తే ఏదైనా ప్రళయాన్ని సృష్టించగలరు, ప్రళయాన్ని ఆపనుగలరు. కానీ ఇక్కడ విషయం మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈసారి చాలా తక్కువ టైం ఉంది అనేది. సో అది సంకేతమే మనకి. ఒక విధంగా చెప్పాలంటే గ్లోబల్ వార్మింగ్ రాబోతుంది, సో దాని నిమిత్తం మీరు జాగ్రత్తగా ఉండండి అని మనకి హెచ్చరిస్తున్నట్టు. భగవంతుడు ప్రకృతి ఎప్పుడు మనకి హెచ్చరిస్తుంది, కానీ మనమే ఆ ప్రకృతిని పట్టించుకోం. ఎందుకంటే మనం సైన్స్లో బతుకుతున్నాం, నాకు అన్నీ తెలుసు అనే ఒక ఆలోచనతో ఉంటాం. కానీ ప్రకృతి మనకి ఎప్పుడు కూడా సంకేతాలను పంపిస్తుంది, చెప్తుంది కూడా. సో ఇది కూడా మనం ఒక ప్రకృతి విలయానికి జరిగే ముందుగా వచ్చే సంకేతంగా తీసుకుని మనం జాగ్రత్త వహించి ఇంకొంచెం మన చుట్టూతో ఉన్న ప్రాంతాలని మనం వాడుతున్న విషయాలే కానీ అన్నిటిని కొంచెం కట్టడి చేసుకోవటం మంచిది. ఓకే, సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ అక్కడ దర్శనం చేసుకోవాలన్న వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలంటారు? అమ్మ, నియమాలు పాటించే విధానంలో గురువుల్ని సంప్రదించి వారు ఇప్పుడు ఈ రోజున వెళ్ళాలి అంటే 2-3 రోజులు ప్లానింగ్ చేసుకుని వెళ్ళొచ్చేస్తున్నారు. అది కాదు విధానం. దానికంటూ ఒక దీక్ష ఉంటుంది. ఆ దీక్షా విధానం ఇప్పుడు శ్రీనివాసుని చూడాలి అంటే ఒక వేలోనే వెళ్తేనే కదా ఆయన దర్శన భాగ్యం కలుగుతుంది. ఆయన ఒక ఏంటి అనేది ఫీల్ అవ్వగలం. ఒక శక్తిని మనం ఫీల్ అవ్వాలంటే ఆ శక్తి యొక్క స్థితిగతులు ఏంటో తెలుసుకుని అక్కడున్న పరిస్థితుల ప్రభావం బట్టి మనం అనుకూలించుకుని వెళ్ళాలి. ఇక్కడ కూడా అదేవిధంగా కొన్ని నియమాలను పాటించుకుంటూ శివనామ స్మరణనే చేసుకుంటూ అక్కడ వేరేది లేకుండా. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏంట్రా అంటే ఫోటోలకి, వీడియోలకి, వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఏదో అదొక టూరిస్ట్ స్పాట్ లాగా అక్కడికి భక్తితో కాకుండా అన్నిటికంటే ముఖ్యమైన విషయం శివనామ స్మరణ చేసుకుంటూ అక్కడికి వెళితే అంతకు మించింది ఇంకొకటి లేదు. కానీ వెరీ రేర్ పీపుల్ అక్కడికి వెళ్ళే వాళ్ళు శివనామ స్మరణ చేసుకుంటూ ఏదో ఆ గుడి దగ్గరికి వచ్చామా, అక్కడ దండం పెట్టుకున్నామా, స్వామి నాకు అవి ఇచ్చే ఇవి ఇచ్చేయి. నిన్ను నడిపించింది అంత దూరం ఎందుకని అంటే నీలో ఉన్న ఎంతున్నా, నీలో ఉన్న అహంకారం కానీ, నీ దగ్గర ఎంత డబ్బున్నా, నీలో అహంకారం కానీ, నీలో ఎలాంటి చెడు గుణాలే కానీ అన్నిటిని త్యజించి ఆ స్పాట్కి రమ్మని స్వామివారు చెప్తారు. కానీ మన వాళ్ళు ఏంట్రా అంటే నేను డబ్బు ఉంది కాబట్టి నన్ను 10 మంది మోసుకుని వెళ్తారు, లేదంటే 4 గుర్రాలు వేసుకుని వెళ్తాం, రకరకాలుగా ఎవరు ఇది. కానీ అన్నిటినీ త్యజించి శివనామస్మరణతో ఆ ప్రాంతాన్ని తాకి ఆ శివనామస్మరణ చేసుకుంటూ ఎవరైతే స్వామివారిని దర్శనం చేసుకుంటారో వారికి తప్పకుండా అక్కడ ఉన్న శక్తి ఏంటి అనేది తెలుస్తుంది. అవునండి. అంతేగాని లేదు సరదాగా ఫ్యామిలీ ట్రిప్పు ఫ్రెండ్స్ అందరూ కలిసి ట్రిప్ లాగా వెళ్ళొస్తే జస్ట్ అక్కడ ఒక మంచులింగం మాత్రమే కనపడుతుంది. ఆ మంచులింగాన్ని చూసుకుని వచ్చేయడమే. ఓకే గురుగారు, ఎంజాయ్ చేయడానికి చేసే ప్లేస్ కాదు అది. ఎంజాయ్ చేసి వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చుని చూశాను, 4 ఫోటోలు దిగాను అనుకుంటే నువ్వు ఆ లింగాన్ని అక్కడ దర్శించడం కన్నా నీ ఫ్రిడ్జ్లో ఈ మధ్య చూశాను ఒక కామెడీ విషయాన్ని, ఫ్రిడ్జ్లో వచ్చేదాన్ని ఐస్. ఓకే, నమ్మకం, ఆ తల్లి యొక్క నమ్మకం. కానీ నమ్మకమే బలం. కానీ ఆ నమ్మకాన్ని నువ్వు ఇక్కడ ఎలాగ ఎంత రీతిగా నమ్ముతున్నావో శివుడు ఎక్కడున్నా శివుడే. ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన భక్తుల్ని ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన భక్తుల్ని ఆయన రక్షించుకుంటారు. నువ్వు చేయాల్సిందల్లా శివనామస్మరణ చేసుకుంటూ స్వామివారిని దర్శనం చేసుకుంటే ప్రత్యేకమైన నీకు అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిని పొందడానికి అక్కడికి స్వామివారి నిన్ను రప్పించుకుంటారు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు.